వెల్కమ్ టు ఆదే టీవీ. మనతో పాటు రాష్ట్ర మహిళా నాయకురాలు బీఆర్ఎస్ సంబంధించి ట్రాండ్ర మేఘన గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అన్న. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు మేడం ఈ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? ప్రజలకు 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు అమలైనాయి అని చెప్తున్నారు వాళ్ళు. అది వాస్తవమేనా? ప్రజలకు అందరికీ అందుతున్నాయా? ఇప్పుడు మీరు బీజేఆర్ నగర్ మొత్తం తిరిగిండ్రు, మీరు చూసిండ్రు. ఏమన్నా ఎక్కడనన్నా ఎవ్వరన్నా రేవంత్ రెడ్డిని పొగిడినోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలలో మాకు ఇచ్చిండు అని ఎవ్వరన్నా ఒక్క నోటితోటి కూడా ఉందా? అంటే ఈ జస్ట్ నీటి మీన బుడగల లాంటి మాటలు, నీటి మీన పాలల లాంటి పాలన చేస్తున్నాడు ఆయన తప్పించి ఎవ్వరికి పరిపాలన సరిగ్గా అందుతలేదు. కేవలం ఆయన కుర్చీ గద్దె ఎక్కి కూర్చొని ఆయన అనుకున్నట్టు, ఎందుకంటే హిట్లరిజము ఏందో చూపిస్తుండు తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు ఏదన్నా డిసిజన్ తీసుకునే ముందు ఆయా శాఖల మంత్రులనే దగ్గర రానిస్తలేడు, ఆ మంత్రులకే కనీసం ఇంటిమేషన్ ఇస్తలేడు, లోపల రానిస్తలేడు, మీడియా ముందు కూర్చొని ఇస్తలేడు. అంటే జస్ట్ మీరు మంత్రులు అని ఒక లేబుల్ ఇచ్చిండు, కానీ దానికి నిజమైన న్యాయం ఉన్న క్యాబినెట్కే న్యాయం చేయలేకపోతున్నావు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావు? తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తావు? రైట్. మరి ఎట్లా చూస్తారమ్మా? మొన్న యాదాద్రి టెంపుల్ విషయంలోనే ట్రస్ట్ బోర్డు చైర్మన్లను మెంబర్స్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ చిరంజీవి సతీమణికి కూడా ఇవ్వడం జరిగింది అందులో మెంబర్షిప్. మళ్ళా మాజీ ఎంపీ తమ్మునికి కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి సత్యనారాయణ రెడ్డికి అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు కూడే కూస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ అధిష్టానం దగ్గరికి పోయే ఆలోచనలు ఉన్నాయా? అంటే నిజమైన కార్యకర్తలకు చెందుతున్నాయా ఏమన్నా నామినేట్ పదవులు? ఇప్పుడు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు. అసొంటి కాంగ్రెస్ వాదులనే తొక్కుకుంటా వచ్చినాయన గుంపు మేస్త్రి. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేస్తాడని ఆ హోపే పాపం వాళ్ళకి లేదు. ఖచ్చితంగా అధిష్టానం దగ్గరికి వెళ్తారు. రాహుల్ గాంధీ గారు, మీరు ఏదో రెడ్ బుక్ పట్టుకొని ఊరంతా దేశాల్లో పట్టుకొని తిరుగుడు కాదు దేశదొమ్మరలాగా. మీరు ముందు గెలిచిన రాష్ట్రంలో మీరు అశోక్ నగర్ చౌరస్తలో ఏదైతే విద్యార్థులకు ఛాయ్ తాగుకుంటా ఇచ్చిండ్రో మాట, ఆ హామీ నెరవేర్చుకోండి. లేదు అనంటే అదే అశోక్ నగర్లో ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు కప్పులు కడుక్కుంటేనే బతకాలి. అసొంటి స్థితి విద్యార్థులు తెస్తారు రాహుల్ గాంధీ. ఎందుకంటే తెలంగాణ ప్రజలు హరిగోస పడుతుంటే, తెలంగాణ ప్రజలు ఇంత బాధపడుతుంటే చూసుకుంటూ ఖాళీ దేశాలు తిరుగుతున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వస్తలేడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ? అంటే తెలంగాణ అస్తిత్వాన్ని మంటగలపాలని చూస్తున్న ఈ గుంపు మేస్త్రిని, తెలంగాణని అసలు లేకుండా చేద్దామన్న ఈ గుంపు మేస్త్రిని ఎందుకు నిలదీస్తలేరు? అంటే ఆయనకు బ్యాగులు అందుతున్నాయి, మూటలు అందుతున్నాయి రాహుల్ గాంధీకి అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏం మాట్లాడతలే. అంటే నువ్వు ఈ తెలంగాణలో నిన్ను సగం మంది ఎన్నుకున్నది ఎందుకు? కేవలం ఈయన గుంపు మేస్త్రి మీకు బ్యాగులు అందియడానికేనా? అంటే తెలంగాణ నుండి వచ్చే పైసలు కావాలి, కానీ తెలంగాణ అభివృద్ధి వద్దు, తెలంగాణ బిడ్డలు పడే బాధ మీకు అవసరం లేదా? రైట్. మరి ఇక్కడ మనం నిన్న చూసినట్లయితే ఇక్కడ మంత్రులతో కూడా చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మంత్రులకు సవాళ్ళకు 10 సవాళ్ళు కూడా విసురుకున్నారు. సో ఇక్కడ అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకుంటే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, లేకుంటే రాష్ట్రం అప్పుల కుప్పైందని కేటీఆర్ మాట్లాడడంతో 10 సవాళ్ళు కూడా రావడం జరిగింది. మరి వాటిపైన మన చర్చ జరిగిందా? మరి బీఆర్ఎస్ నాయకుల నుంచి ఎవరెవరు పాల్గొన్నారు, కాంగ్రెస్ నుంచి మంత్రులు వచ్చారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అది వాస్తవమేనా? ఇప్పుడు నిజంగా చాతనైన వాళ్ళు అయితే తొడగొట్టి సవాళ్ళు చేసుడు కాదు, తొడలుగొట్టి సవాళ్ళు చేసే అంత దమ్మున్నోడైతే ఖచ్చితంగా అది ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉండాలి. అది కాంగ్రెస్లో చచ్చిపోయిన పాము మొన్న ఒక ఆమె అన్నది, మురికిపాము మెడలు కడతా రేవంత్ రెడ్డి కానీ, గట్ల మురికిపాములన్నీ మెడలు కట్టుకొని ఆయన తొండలు ఇడిచిండేమో ఆడ కూర్చొని గన్ పార్క్ దగ్గర కూర్చొని మీరు చూసినట్టయితే మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ భజన చేసుకుంటూ కూర్చున్నారు. ఈడనేమో అడ్డుగోడులాగా మొత్తము తెలంగాణ భవన్ చుట్టూ మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ని దించి మమ్మల్ని బయటికి రానియకుండా. ఖచ్చితంగా మీరు లెక్కలు అడిగిరుగా, ఆ లెక్కలేందో మేము చూపిద్దామని మేము రెడీగా ఉన్నాము, లెక్కలన్నీ తీసుకొని అన్నీ రెడీగా ఉన్నాము. రెడీగా ఉంటే మీరు ఎందుకు అరెస్టులు చేపిరు? అంటే చేతగాని తనము ఏందో చూపించిరు. నిన్న తెలంగాణ ప్రజలకు ఇది కూడా అర్థమైంది. ఏమన్నా మాట్లాడితే అప్పులు అని మాట్లాడతాడు తప్ప ఆ అప్పుల లెక్కలు ఏమున్నాయో, వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు, చేసిన అభివృద్ధి ఏందో అది చూపిద్దామంటే కూడా వింటలేడు, చూస్తలేరు అని అంటే ఇది జస్ట్ ఒక షో చేసుకుంటున్నాడు అంతే. ఆ పూటకు పాలిటిక్స్ డైవర్ట్ చేసే ఆ రకంగానే పాలిటిక్స్ గేమ్ ఆడుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు అభివృద్ధి. ఇప్పుడు నిన్న మీరు చూసినట్టయితే దానం నాగేందర్ గారు
ఆయన కండ వేసుకోలేడు. ఇప్పుడు నిజంగా నిజాయితీగా మీరు బీఆర్ఎస్ వాళ్ళని తొడవలు కొట్టి సవాలు విసిరినోళ్ళు, ఇప్పుడు సవాలు విసిరినోళ్ళు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన నాగేందర్ గారిని పక్కన ఎందుకు కూర్చునబెట్టిండు? ఆయనేమో మైకు మీకు తెలియదు ఆయన ఎంపీ కూడా పోటీ చేసిండు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ పోటీ చేసిండు. ఇంకేంది కండువేం వేసుకోవాలి? యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు, దాని మీద మేము కోర్టుకు పోయినాము ఇటువంటి వాళ్ళని తీసేయాలని చెప్పి. అటువంటప్పుడు ఎందుకు మన ఈయన ఎవరు ఈయన గడ్డం ప్రసాద్ గారే సర్టిఫికేట్ ఇచ్చిండు, ఆయన మా మనిషి కాదు, కాంగ్రెస్ మనిషి కాదు, స్పీకర్ ఏమన్నాడు మా మనిషి కాదు అని డిక్లరేషన్ ఇచ్చిండు బీఆర్ఎస్. మళ్ళీ బీఆర్ఎస్ని పక్క కింద కూర్చుని పెట్టుకున్నారు మీరు. ఇంకోటి ఆయన ముచ్చట ఏదో డైలాగ్ కొడుతున్నాడు నాగేందర్ గారు, డైలాగ్ కొట్టిరు నిన్న. నాగేందర్ అంటే బ్రాండ్లు అవసరం లేదు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఖైరతాబాద్ ప్రజలకు. బ్రాండ్ కాదు కావాల్సింది, బాధ్యత గల ఒక నాయకుడు కావాలి. ఆ బాధ్యత లేని వారు మీరు కేవలం మీ ఆస్తులు సంపాదించుకోవాలా, మీ ఆస్తులు కూడబెట్టుకోవాలా, మీ ఆస్తులని కాపాడుకోవాలన్న నినాదంతో మీరు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు జంప్ అయ్యేటోళ్ళు. మీరు బ్రాండ్ల కోసం మీరు మాట్లాడితే అంత బాగలేదు. ఇక బ్రాండు అని అంటే ఆ బ్రాండ్ ఏందో ప్రజలకు మంచిగా అర్థమైపోయింది. మీరు ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో లాస్ట్ అప్పుడు ఏమన్నారు మీరు, డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు భయం ఏందో చూపించిండు ప్రతి ఎమ్మెల్యేలకు, మినిస్టర్కు. ఎవ్వరు పేదవాళ్ళని అన్యాయం చేయొద్దని ఒక రెస్టిగేషన్ పెడుతుండే. ఆ రోజు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా అన్యాయంగా పోలేకుండే. ఇప్పుడు 11 బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు హైమాక్స్ ముంగట మీ అనుచరులకు ఇచ్చిండ్రు. మీరు మొత్తం దాన్ని ఎవరైతే దళిత అసలైన అర్హులు ఉన్నారో వాళ్ళని రోడ్డు మీద పడేసి ఈ రోజు మీరు చేసే రాజకీయం అది బ్రాండ్. బాధితులు ఉన్నారు. ఇప్పుడు మీరు మీడియా కూడా చూసింది, బాధితులు ఉన్నారు. తిరగని జాగల కాదు, ప్రతి చోట తిరుగుతున్నాము వాళ్ళని తీసుకొని, వాళ్ళ వాయిస్ మేము వినిపిస్తున్నాం బీఆర్ఎస్ మహిళగా. కాకపోతే మీరు బ్రాండ్ అంటే అది కాదండి. బ్రాండ్ అంటే ప్రజల నాయకుడు ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలకు ఏది మంచిది, ఏమి హామీలు ఇచ్చినామో, ఏది చేస్తామని అంటే పేద ప్రజలు నమ్మి మనకు ఓటేసిండ్రో అటువంటి నాయకుడు గల బ్రాండ్లతో ఏం అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఏమో గుంపు మేస్త్రి బీఆర్ఎస్ కాలి గతమే గుర్తుంచుకోవాలా. గతం గుర్తుంచుకునేటోడు భవిష్యత్తులో చరిత్రకారుడు ఉంటాడు. ఈ గుంపు మేస్త్రికి గతము లేకపోయే, భవిష్యత్తు లేకపోయే, రాబోయేది ఏది లేకపోయే. ఎక్కడ ఉన్నది ఒకటే చరిత్ర, గతంలో ఉన్నది ఒకటే చరిత్ర. బ్యాగులు మొయ్యడము, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని ఒక ముద్ర, అంతే తప్పించి గతం అంటూ లేదు, ఫ్యూచర్ అంటూ లేదు. ఫ్యూచర్ మొత్తం నువ్వు అక్కడ మీ ఆంధ్ర వాళ్ళ దగ్గర పోయి ఆడ చెప్పులు మోసుకుంటా బ్యాగులు మోసుకుంటూనే ఉండాలి, కానీ గతం అనేది మీకు లేదు. గతము ఫ్యూచరు మళ్ళా రాబోయే చరిత్రలో సువర్ణాక్షరాలతోటి రాయబడిన పేరు ఒక్కటే, అది కేసీఆర్. రైట్. మీరు అన్నట్లనే మీరు కేసీఆర్ అంటోడు, ఆయన ఏమంటుండంటే బీఆర్ఎస్ నాయకులు రాబోయే ఎలక్షన్ తర్వాత కేసీఆర్ ఆనవాళ్ళు ఉండే ఇక్కడ కేసీఆర్ పార్టీ గెలవదు. సో బామర్దులు అంటే హరీష్ రావును, కేటీఆర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడాడు. ఎంత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ తొత్తులుగా ఉన్న వాళ్ళే వస్తున్నారు, వాళ్ళ కడుపు మండి ఇక్కడ ప్రజలకి 4 గ్యారెంటీల విషయంలో కావచ్చు, ప్రజలకు అందే పథకాలను ఓర్వలేక బదలాం చేయడానికి వస్తున్నారు, కానీ ఇక్కడ ప్రజాపాలన కోరుకుంటున్నారు. కేసీఆర్ పార్టీ నాయకులు గతాన్ని చెప్పుకోవాలి కానీ ఫ్యూచర్ ఏముండదు ఈ పార్టీకి అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అదేవిధంగా మళ్ళీ కేసీఆర్ పైన చవాకులు కూడా వేలుస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కృష్ణ బావబొమ్మర్ది అని అంటే కృష్ణ అర్జున్ రామాయణం గురించి తెలిసినుంటే, రామాయణము గిట్లా నువ్వు చూసినుంటే, రామాయణం చరిత్ర తెలిసినుంటే, కృష్ణ అర్జునుల కోసం నీకు తెలిసినుంటే గుంపు మేస్త్రి, నీకు హిట్లర్ తప్ప నీకు ఇంకా ఎవరు తెలియదు. కృష్ణ అర్జునుల కోసం తెలుసుకోండి, వాళ్ళు ఏ యుద్ధం గెలిచిండ్రు అనేది. అప్పుడు నీకు సినిమా కనబడుతుంది, నీ బొమ్మ తిరుగుతుంది. ఎందుకు అనంటే నీకు పరిపాలన చేత కాదు, నువ్వు బొంద పెడతా, పాతి పెడతా, తొండలిడతా, ఇవి తప్ప నీ లాంగ్వేజ్ ఏం లేదు. ఖచ్చితంగా అవి తొండలేవో నీ దగ్గరనే జాగ్రత్త పెట్టుకో. ఎందుకంటే రాబోయే కాలంలో కాబోయే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా అవుతారు. ఆ తొండలతో ఆడుకుంటా నువ్వు కూర్చుంటావు, ఎందుకంటే పని బాట ఉండదు. గతము లేదు, ఫ్యూచర్, నీ గతమే లేదు, నీ ఫ్యూచరే ఉండదు. గతము, ఫ్యూచరు, పాస్ట్, ఫ్యూచరు అన్నీ కేసీఆర్ గారికి ఉన్నాయి.
అది చరిత్రలలో మా పిల్లలకు కూడా చెప్పుకునే అంత చరిత్ర కేసీఆర్ గారిది ఉంది. సువర్ణ అక్షరాలతోటి 3 అక్షరాల పేరు కేవలం కేసీఆర్ అనే పేరే ఉంటుంది మాకు, ఇంకా వేరేది ఏది ఉండదు. కేవలం మీరు భజన చేసే, ఇప్పుడు ఆవేశం స్టార్ ఉన్నాడు, నిన్న గన్ ఫౌండరీ దగ్గర కూర్చొని కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఏం విజ్ఞప్తి చేస్తున్నా? ఆవేశం సంపూర్ణేష్ బాబుకు ఎక్కువ, పరిపాలనకు తక్కువ మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఎందుకనంటే ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. పాపం ఆయన చేతులు కట్టుకొని ఆడ గుంపు మేస్త్రి దగ్గర ఉండి ఆయనకి ఏంది చెప్పాలో ఏదో హైదరాబాదుకు ఒకటి లేబుల్ ఇచ్చిండు, సిట్ స్టాండ్ అని ఆటలు ఆడిపిస్తుండు రేవంత్ రెడ్డి. అంతే తప్పించి ఈ మినిస్టర్ పదవులు గిట్ల వీళ్ళందరికీ కేవలం లేబుల్ లాగానే ఇచ్చిండు. హరిగోస పడతారు, కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కూడా హరిగోస పడతారు. చివరిగా చెప్పండి, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు స్టార్ట్ కాబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు, నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. మరి జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కాంగ్రెస్ బీజేపీకి మధ్యలో పోటీ ఉంటుందా, బీజేపీ బీఆర్ఎస్కి ఉంటుందా, లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఉంటుందా, లేదా బీజేపీ బీఆర్ఎస్ బీజేపీకి ఉంటుందా? బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ లేదు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఏకమై చీకట్ల దోస్తాని వాళ్ళది. మాకు ప్రజల మధ్యలో ఉంది పోటీ. ఎందుకంటే ప్రజలకు మేము మాట ఇస్తాం, ఏమని అభివృద్ధి చేస్తామని. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తారన్నందుకే 2 సార్లు మాకు పదవిని ఇచ్చిండ్రు, మాకు గద్దె మీద కూర్చునబెట్టారు. గదే మాట ఇచ్చి ప్రజలకి వెళ్ళి ప్రజలతోటి మేము బతిమలాడుకొని ప్రజల్లో మమేకమై ప్రజల కష్టాలు సుఖాలు ఏంది అనేది తెలుసుకొని దానికి మేము అభివృద్ధి మేము బాట వేసి ప్రజల దగ్గరికి వెళ్ళే మేము ఆ పనులు చేస్తాం. ఇక ప్రజల మధ్యలో మా మధ్యలో ఉంటుంది పోటీ, కానీ కాంగ్రెస్ బీజేపీ అయితే ఏ కొనాలో కనబడదు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు మాకు ఇచ్చిర్రు గద్దె సీట్లు. ఏ సీట్లు అయితే మావి ఉన్నాయో ఖచ్చితంగా అవి ఇంకా ఎక్కువ కూడా వస్తాయి, అవి మాకే ఉంటాయి. అది బీఆర్ఎస్ జెండా, బీఆర్ఎస్ గద్దె. అది ఆ గద్దెని ఎవ్వరు ఇట్లా పునాది కూడా కదిలియలేరు, ముట్టుకోలేరు కూడా. కానీ మనుషులను మారుస్తున్నాం అంతే తప్పించి ఆ గద్దె అన్నే ఉంటుంది, ఆ జెండా ఆడనే ఉంటుంది. ఈ ఖైరతాబాద్లో కూడా కరెక్ట్గా 2 సంవత్సరాల నుండి ఏ గులాబీ జెండా ఉందో అదే గులాబీ జెండా ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ మయం మారబోతుంది. అప్పుడు కొంచెం ఉండే, ఇప్పుడు ఇంకా ప్రభావం ఎట్లా అంటే తుఫాన్ లాగా దూసుకుపోతుంది. గేర్లు ఎప్పుడు మార్చాలో మాకు తెలుసు, గేర్లు ఎప్పుడు వేయాలో మాకు తెలుసు, ఏడ బ్రేక్ కొట్టి ఎట్లా మేము బండిని స్టాప్ చేసి మేము దూసుకుపోవాలో మాకు తెలుసు. ఖచ్చితంగా 110% ప్రతి గద్దె మాది, ఖాళీ మనుషుల చేంజే ఉంటుంది అందులో, ఇంకా దాన్ని మించి ఏం లేదు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే మనం చూస్తున్నాం కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు అన్నాడు, ఏది కూడా అమలు చేయలేకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులను ఆయన వ్యతిరేకించడమే ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు కాదు, కాంగ్రెస్ పార్టీకి ఉండయి అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఏ ఎలక్షన్ పెట్టినా ఇప్పటికిప్పుడు పెడితే రాష్ట్రంలో గులాబీ జెండాలు ఎగరడం ఖాయం అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.